హలో వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? వరల్డ్లోన స్కేరియస్ట్ రోలర్ కోస్టర్ అనుకునంటే ఇదేనే. పైన కూర్చునేటప్పటికే ఇక ప్రాణాలు పోతావి. ఇక పైనుంచి అది కిందకి అదికిస్తున్నాడు. అదికించినాక ఇక స్టార్ట్ అనేది అవుతుంది. చాలా ఫాస్ట్ గా తిరుగుతుంది. అక్కడ నుంచి ఇది మేము టవర్ టాప్ స్వింగ్ దగ్గరికి వచ్చేసాము. ఈ టవర్ అయితే చూడడానికి ఎంతో పెద్దగా ఉంది. ఇక్కడ నుంచి ఇక మనుషులకి మెల్లిమెల్లిగా చేసుకొని ఇక పైకి తీసుకువెళ్తుంది. నార్మల్ గా అయితే కింద మనకి ఏం అనిపించదు. అది అక్కడ నుంచి ఇక డిస్మాంటల్ అయికొని ఇక పైకి వెళ్తుంది చూసారా. అక్కడ నుంచి మనకి ఇక భయం అనేది స్టార్ట్ అవుతుంది. నేనైతే ఇవన్నీ పర్సనల్ గా అంటే ఎప్పుడు ప్రిఫర్ చేయను. ఇంకా మా బాబుకి కూడా కూర్చోబెట్టను. మేము ఇక్కడ దున్హాల్లోనే ఒక చిన్నది ఉంది. ఆ చిన్న దాంట్లోనే మేము కూర్చుంటాము. మా బాబుకి మేము ఈ 4-వీలర్ వెహికల్ అనేది తీసుకున్నాము. అది నడుపుతుంటే ఇక బబుల్స్ అనేవి వస్తున్నవి. మేము తీసుకున్నాక ఇక చాలా మంది వెళ్ళి తీసుకున్నారు. అంటే పిల్లలకి ఇది ఒక ఫన్ లాగా ఉంటది. ఇంకా వీడియోస్ ఫొటోస్ తీసుకునేటప్పటికి ఇంకా ఎక్సైట్మెంట్ గా ఉంటది. హున్చున్ ఐలాండ్ అనేది చాలా పెద్ద ఏరియా. మొత్తానికి వీళ్ళు 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ లోనే నేను ఆల్రెడీ ప్రీవియస్ 2 వీడియోస్ లోనే ఫస్ట్ పార్ట్ అనేది పెట్టాను. సెకండ్ పార్ట్ ఏంటంటే బ్రిడ్జ్ కి అవతల సైడ్ పైన బ్రిడ్జ్ కి ఒకవైపు పెద్దవాళ్ళు ఆడుకున్న గేమ్స్ అవన్నీ అరేంజ్మెంట్ చేస్తున్నారు. ఆబ్వియస్ అనుకోండి, చిన్నపిల్లలు కూడా ఆడుకోవచ్చు. కాకపోతే కొంచెం గుండె ధైర్యం అనేది కావాలి. ఇంకా బ్రిడ్జ్ కి అవతల సైడ్ అంటే ఈ సైడ్ ఉంది చూసారా, ఇది మొత్తము కిడ్స్ సెక్షన్ ఏని. అంటే మొత్తము పిల్లలు అంటే ఆడుకునే గేమ్స్ అవన్నీ రాకెట్ అమ్యూజ్మెంట్ పార్క్ లాగా ఇక్కడ మొత్తము అరేంజ్మెంట్ అనేది చేస్తున్నారు. జారు చైనాలో జైంట్ వీల్ అసలు ఎంత స్లోగా అంటే అంత స్లోగా వెళ్తుంది. ఇదే కదా ఫస్ట్ ఒక జైంట్ వీల్ కదా ఇంత స్లోగా వెళ్తుంది. చూస్తున్నారా, నేను జైంట్ వీల్ లో కూర్చుని ఉన్నాను. అంటే వెనకాల ఉంది చూసారా, ఇది హ్యాపీ ఐలాండ్. పోయి హ్యాపీ ఐలాండ్. జైంట్ వీల్ అనేది ఎందుకు స్లోగా తీసుకెళ్తారంటే చాలా హైట్ ఉంటది. అంటే మన సైడ్ రంగుల రత్నం ఉంటది చూసారా, మన సైడ్ రంగుల రత్నం అనేది అంటే నాకు తెలిసి ఇంత హైట్ అనేది ఉండదు. కానీ చైనాలో ఈ జైంట్ వీల్ అనేది చాలా హైట్ ఉంటది. ఇంకా చాలా స్లోగా వెళ్తది. అంటే మనం కూర్చున్నట్లు తెలియదు, పైకి వెళ్ళినట్లు తెలియదు, కిందకి దిగినట్లు తెలియదు. కానీ పైనుంచి వ్యూ అనేది చాలా బాగుంటది. చూస్తాం చూసారా, ఆ వ్యూ అనేది అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంటది. ఫస్ట్ నేను తియాన్జిన్ ఐ అని కొన్ని ఉంటది బీజింగ్ కి దగ్గర, తియాన్జిన్ ఐ అది ఫస్ట్ టైం ఎక్కాను. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఎక్కింది చాంగ్చింగ్ లో ఒకసారి ఎక్కాను, అది కూడా ఇట్లానే. మళ్ళీ మొన్న యాంజీలో ఎక్కాము, అంటే ఇక్కడ జీలిన్ ప్రొవిన్స్ లోన. మళ్ళీ ఇది 4th టైం అనమాట. అంటే చైనాలో జైంట్ వీల్ ఎక్కడము అన్ని ఇట్లానే అన్ని స్లోగానే పోతా ఉంటవి. కానీ చాలా బాగుంటది. చూస్తున్నారా వ్యూ అది. అంటే వెనకాల ఇది ఉంది చూసారా, ఇది అవుతుంది ఇది అనమాట వ్యూ. ఇటు సైడ్ ఒక పెద్ద రివర్ అనేది ఉంది. ఐలాండ్ అని చెప్పాను కదండి, ఐలాండ్ పక్కన అయితే కట్టున్నది చూడండి రివర్. కింద చక్రాలు పెట్టి ఇక్కడ ట్రైన్ బోగిస్ లాగా తయారు చేస్తున్నారు. ఇంకా ఈ ట్రైన్ బోగిస్ లోన మనకి ఫుడ్ అనేది అమ్ముతున్నారు. ఇంకా దీనికి ఆపోజిట్ లోన బంపర్ కార్స్ అనేవి ఉన్నవి. అదేనండి, పిల్లలు కూర్చుంటారు ఇక కార్లోన గుద్దుకొని, అంటే సైడ్ బై సైడ్ అనుకొని వెళ్తుంటారు చూసారా, అది ఇక్కడ ఉంది. మేము ఇక్కడ మినీ జైంట్ వీల్ కి వచ్చేస్తున్నాము. అంటే ఇది పెద్దగా హైట్ ఏమి ఉండదు, ఒక చిన్న హైట్ లోన ఇక మనకి ఇట్లా రౌండ్ షేప్ లోన తిప్పుకుంటూ తీసుకెళ్తది.
బంపర్ కార్ కి ఆపోజిట్ లోన చైనీస్ గర్ల్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ అనేది చేస్తున్నారు. మీరు చూడండి, ఎంజాయ్ చేయండి. ఫోర్డీ వైల్డర్నెస్ ఎక్స్ప్లోరేషన్ చూడడానికి వచ్చేసాము. నేను ఆల్రెడీ 9D ఫ్లయింగ్ ఇనిమా ఇంకా 5D ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేసుకున్నాను. ఎవరైనా చూడకపోయింటే నా వ్లాగ్కి వెళ్ళి చూడండి. నా ఛానల్లోనే నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇది మా ప్రీవియస్ బ్యాచ్ చూసేసి వచ్చేసారు. ఇక నెక్స్ట్ మా బ్యాచ్ అనేది మేము ఇప్పుడు వెళ్తున్నాము. 9D ఇంకా 5D కన్నా 4D ఎక్స్పీరియన్స్ చాలా రియలిస్టిక్ గా అనిపించింది. మేము కూర్చున్న ఓపెన్ కార్ ని ముందుగా ఉన్న ఫ్లైట్ ని అటాచ్ చేశారు. అంటే ఎంత అంటే అంత రియలిస్టిక్ గా, అంటే ఫ్లైట్ వచ్చి ఇక అటాచ్ చేసుకుని మొత్తం అంటే మేము ఫ్లైట్ లోనే చూసాము. ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. OK， 让你们再看得清楚些。喂，开什么玩笑？你可是被咖啡给提神的。这里太窄了。哎呀，不好！这下就得清醒了。报告，我的手里还是。不行了，要到水里了！耐心一点，一长度朝前面的船坞前进。前面有船，我不能陪你们了。怎么回事呀？没事的，一直向前就对了。我准备的仅仅是应对的方案。该不会是那个吧？虽然还不是很完美，这套发动机搭载了最新的导航功能，保证能带你们抵达终点。我会根据发动机的位置也进行导航。除了相信你，还能怎么样？全靠你了。好嘞，出发！抱歉，再来一次。喂，这里面太低了。
算到终点了，我的发动机去哪儿了？期待您下次再来。 హుంచున్ ఐలాండ్ నైట్ వ్యూ అనేది ఇలాగ ఉంది. ఇక్కడ కొంతమంది చైనీస్ బాయ్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఇక్కడ కైట్ అనేది ఎగరేస్తున్నారు. ఇది కూడా అంటే కొంచెం చూడడానికి అంటే డ్రాగన్ కైట్ లాగా ఉంది. అంటే షేప్ అనేది అలాగ ఉంది. అంటే ఇక్కడ నుంచి వాళ్ళు మొత్తం అంటే కలర్ఫుల్ గా కనిపించాలి అనుకొని ఇట్లా అనేది చేస్తున్నారు. మెల్లికి మెల్లికి మీరు తీసుకెళ్ళండి. చూసుకున్నాడు పడిపోగలడు. మెల్లికెళ్ళి ఐలాండ్ నుంచి రిటర్న్ వెళ్తున్నాము. వచ్చేటప్పుడు మేము బ్రిడ్జ్ కిందలేసి వచ్చాము. ఇక వెళ్ళేటప్పుడు ఇది ఒక క్లోజ్డ్ సర్కిల్. ఈ క్లోజ్డ్ సర్కిల్లోన కూడా అంటే విజువల్ ఎఫెక్ట్స్ అనేవి చాలా బాగా ఇచ్చారు వీళ్ళు. హుంచున్ ఐలాండ్ ఒక నైట్ వ్యూ. డే టైం కన్నా నైట్ వ్యూ అనేది చాలా బాగుంది. ఆ రోజు మేము ఫేస్ అయిన ఒక ప్రాబ్లం అనేది నేను మీ అందరితోని షేర్ చేసుకుంటాను. ఆల్రెడీ డే మొత్తం తిరిగేసాము. ఇక నైట్ టైం అయిపోయింది. సో నైట్ అనేది మేము ఇక్కడ నుంచి ఇక బయటికి అనేది వెళ్ళాలి. ఎప్పుడైనా ఎక్కడికైనా ట్రావెలింగ్ కి వెళ్ళేటప్పుడు మేము ఎలా ఫిక్స్ అయికొని వస్తాం అనుకోనంటే మొత్తం ట్రావెలింగ్ కంప్లీట్ అయిపోయినాక నైట్ అనేది స్టే చేయడానికి హోటల్ అనేది తీసుకుంటాము అనుకుని అలా అనుకుంటాము. కానీ ఈసారి చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. అంటే మాకు హోటల్స్ అనేవి ఏవి దొరకలేదు. ఆల్రెడీ నైట్ 9 అనేది అయిపోతుంది. కానీ హోటల్స్ అంటే మేము డిన్నర్ చేయలేదు. హోటల్స్ అనేవి మాకు దొరకలేదు. అంత ప్రాబ్లం అనేది అయింది. ఇక్కడ ఎందుకు ఇంత ప్రాబ్లం అయింది అనుకోనంటే హోటల్స్ అంటే trip.com నార్మల్గా మేము బుక్ చేస్తాము. హోటల్స్ ఏవి బుక్ చేసినా కూడా అక్కడ బుక్ అనేది అవ్వడం లేదు. అంటే కింద రూమ్స్ అన్అవైలబుల్ అనుకొని చూపిస్తుంది. ఫైనల్ గా ఎవరో ఒకరు క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేయగానే మాకు రూమ్ అనేది అలాట్ అయింది. ఇక్కడ ఎందుకు ఇంత డిమాండ్ అనుకోనంటే ఇక్కడ రష్యన్స్ ఎక్కువ వస్తారు. సో వాళ్ళ కోసం అనుకొని హోటల్స్ అనేవి ఆల్రెడీ ప్రీ బుక్డ్ అయికొని ఉంటాయి. నేను ఈ ఎక్స్పీరియన్స్ మీ అందరితో ఎందుకు షేర్ చేసుకుంటానంటే ట్రావెలింగ్ టైంలోనే మనకి ఎటువంటి ఇబ్బంది అనేది కలగకూడదు. సో ఈసారి మేము అంటే మెంటల్ గా ఫిక్స్ అయ్యాము కదా, ట్రైన్ టికెట్స్ ఎలాగో ముందుగా చేసుకుంటాము. అలాగే మేము హోటల్స్ కూడా ముందు నుంచే బుక్ చేసుకోవాలి. దొరికిన రూమ్ కూడా ఇండివిజువల్ రూమ్, అందరికి కంబైన్డ్ టాయిలెట్ అనేది దొరికింది. సో 1 నైట్ స్టే చేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కి మేము రూమ్ అనేది ఇండివిజువల్ రూమ్ విత్ పర్సనల్ అటాచ్డ్ టాయిలెట్ అనేది దొరికింది. మరి నచ్చిందా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.